ప్రార్థనలో ఎన్ని విధాలు ఉన్నాయో సర్వాంగ కవచం దగ్గర చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రతి సమయమందునో ప్రతి విధమైన ప్రార్థన ఒకటే ప్రార్థన కాదు. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన అంటారు, అది కాదు. ఒక్క ప్రార్థన కాదు, రోజు చేసే రొటీన్ ప్రార్థన కాదు, పుస్తకంలో ప్రింట్ చేసిన ప్రార్థన కాదు. ఈ రోజు నీకు చేసిన మేలులన్నీ తలంచి ఒక్కొక్క విషయము ప్రార్థించాలి. ప్రతి విధమైన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన ఉంది, పశ్చాత్తాప ప్రార్థన ఉంది, ఆత్మలో ప్రార్థన ఉంది, కన్నీటి ప్రార్థన ఉంది, పూర్ణ మనసుతో చేసే ప్రార్థన ఉంది, మొర్రపెట్టే ప్రార్థన ఉంది, విడువక చేసే ప్రార్థన ఉంది, విసుకక చేసే ప్రార్థన ఉంది. ఓ పుస్తకమే రాశాను 30 రకాల ప్రార్థనలు. చూడండి ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి, ఎప్పుడు ఏది చేయాలి. పెద్ద ప్రార్థనలు ఉన్నాయి, క్లుప్త ప్రార్థనలు ఉన్నాయి, లాంగ్ ప్రేయర్స్ ఉన్నాయి, ఓవర్ నైట్ ప్రేయర్స్ ఉన్నాయి, ఒక్క మాటలు చేసే ప్రార్థనలు ఉన్నాయి. అన్ని రకాల ప్రార్థనకి నాకు వచ్చేసిందని చెప్పడానికి లేదు. ఆత్మతో నింపబడిన ప్రార్థనలు, ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో చేసే మూలుగుల ప్రార్థన ఉంది. నాకు వచ్చేసి ప్రార్థన అంటే ఎట్ట అవుద్ది? ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము ఎవరి కోసం చేయాలి మనం ప్రార్థన? రోగుల కోసం మాత్రమేనా? పాపుల కోసం మాత్రమేనా? ప్రార్థన చేయలేని వాళ్ళ కోసం ప్రార్థనేనా? ఎవరి కోసం ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు? పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయాలి మనం. వాళ్ళనే కదా సైతాన్ని శోధించేది. సేవకుల కోసం ప్రార్థన చేయాలి మనం. ఒరే, సేవకులు విమర్శించేవాళ్ళు కుప్పలు పుడుతున్నారు, కానీ సేవకుడి కోసం ప్రార్థన చేసేవాడు ఒకడు కూడా ఉండలే. సంఘమైన సేవకుడి కోసం, నీ సంఘ కాపరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మా కొరకు ప్రార్థించండి అని అడుగుతున్నాడు పౌలు. ఇప్పుడు చాలామంది సేవకులు అడగరేమో, నాకు మాత్రం సంఘ ప్రార్థన కావాలి. నా కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో నేను ఎప్పుడు వాళ్ళకు రుణపడి ఉన్నాను. నాలో ఏమైనా శక్తి, నేనేమైనా చేయగలుగుతున్నానంటే ఆ ప్రార్థనా శక్తి అని నేను నమ్ముతాను. మనకు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి. ఎవడ మట్టుకాడు ప్రార్థన చేసుకుంటాం కాదు ఇది. అదొక భక్తి. ఎవడ మట్టుకాడికి నీ దేవునికి సంబంధం ఉండాలి. నీకు నీ దేవునికి సంబంధం ఉండాలి, నీకు నీ పొరుగువానికి సంబంధం ఉండాలి. నీ శిలువ, నిలువకర్ర, అడ్డకర్ర, సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుతూ మెలకువగా ఉండండి.